హాయ్ అండి, నేను మీ వంశీని మాట్లాడుతున్నా. ఈరోజు మీ ముందుకైతే 2 BHK హౌస్ 3 తీసుకొచ్చానండి. ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కానీ ఎంట్రన్స్ కానీ చూసుకుంటే మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. చూడొచ్చండి. మనం ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత కార్ పార్కింగ్ మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు. డిజైన్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకి రైట్ సైడ్లో చూసుకుంటే స్టెప్స్ మనకి పైకి వెళ్ళడానికి ఈ విధంగా డిజైన్గా ఇవ్వడం జరిగింది. దానికి ఆనుకొని మనకి ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా కొంచెం అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి బ్యాక్ సైడ్ ఇంటి బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి మనకి కొంచెం స్పేస్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు. మనం హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. చూడొచ్చు. మనం హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకి సీలింగ్ కానీ మనకి హాల్ కూడా చాలా విశాలంగా చాలా లగ్జరీగా అయితే డిజైన్ చేయడం జరిగిందండి. చూడండి. మనకి టీవీ యూనిట్ కూడా ఈ వంతన చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి సీలింగ్ ఈ వంతన అయితే డిజైన్ చేయడం జరిగిందండి. కబోర్డ్స్ వర్క్ కూడా మనకి పూర్తిగా కంప్లీట్ అయిపోవడం జరిగింది. చూడొచ్చు. మనకి అదే వంతన లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే సైడ్ మిర్రర్ కానీ మనకి అటాచ్ వాష్రూమ్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకోవడానికి. చూస్తున్నారు కదా. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ ఈ వంతన డిజైన్గా మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కబోర్డ్స్ కూడా మనకి చాలా మంచి లుక్లో అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి సెకండ్ వాష్రూమ్ కూడా దీంట్లో ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది మనకి పూజా గది అండి. ఇది పూజా గది మనకి ఈ విధంగా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. కిచెన్లో మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ వాష్ బేసిన్ అండి. మన కింద కూడా మనకి కబోర్డ్స్ కూడా మనకి చాలా నీట్గా అయితే వుడ్ వర్క్తో చేయడం జరిగిందండి. చాలా ఫినిష్గా నీట్గా అయితే ఉన్నవి. చూస్తున్నారు కదా. మనకి కిచెన్కి అటాచ్గా చూసుకున్నట్లయితే వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏరియా డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో ఈ వంతనం అయితే మనకి డిజైన్ జరిగింది. ఈ కబోర్డ్స్ కానీ ఈ మనకి ఈ వంతనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం హౌస్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. హౌస్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే యూటిలిటీ ఏరియా ఈ వంతనం ఉంది. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా మంచి స్పేస్గా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఈ హౌస్ చూసుకున్నట్లయితే ఈ హౌస్కి తగ్గట్టుగా మనకి టైల్స్ అయితే డిజైన్ చేసి ఈ వంతన మనకు చేయడం జరిగిందండి. ఈ హౌస్లో ఒకటనే కాదండి, ప్రతి ఒక్కటి కూడా మనకి పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి వరకు కూడా చూశారు కదండి, ఈ హౌస్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నారో. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. హౌస్ కొలతలు చూసుకున్నట్లయితే 22.5 అంకణంగా సైట్ అయితే ఉందండి. కట్టుబడి చూసుకున్నట్లయితే 20.5 అంకణంగా ఉందండి. ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే 62 లక్షలుగా చెప్తున్నారు. కొంచెం తగ్గుతుందండి. లొకేషన్ విషయం చూసుకున్నట్లయితే అలీపురం మెయిన్ రోడ్ నుంచి 300 మీటర్స్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో అవైలబుల్ ఉందండి. అలాగే మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. ఫ్రీ సైట్ విజిట్ కూడా చేయగలరండి. ఓకే, థ్యాంక్ యూ అండి.